మంత్రి నారా లోకేష్ మరో స్ఫూర్తిదాయక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పెన్నులు పుస్తకాలు కూడా అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే ఇందులో భాగంగానే గతంలో కూడా లోకేష్ తనను కలవటానికి వచ్చే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఒక హితవు పలికారు. తనకి బొకేలు కానీ శాలువాలు కానీ ఇతర వస్తువులు గిఫ్ట్లు కానీ తేవద్దు, పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇవ్వదలుచుకున్న వాళ్ళని కూడా చెప్పారు. అదేవిధంగా ఇచ్చిన పాఠ్య పుస్తకాలని ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఇది ఒక స్ఫూర్తిదాయక కార్యక్రమం. అందులో భాగంగానే ఈరోజు కేఎల్ఆర్ ఇన్ఫ్రా సంస్థ సంబంధించి 1,00,000 మందికి సంబంధించినటువంటి పెన్నులు పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది. వీటి వర్త్ దాదాపు 40 లక్షల వర్త్ ఉంటుంది అనేది ప్రాథమిక అంచనా. దాంట్లో భాగంగానే ఈరోజు లోకేష్ ఆయన చేతుల మీదుగా ఆ ట్రక్కులకు సంబంధించినటువంటి అన్నీ కూడా జెండాలు ఊపి ప్రారంభించారు లాంఛనంగా. ఇవన్నీ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పెన్నులు పుస్తకాలు ఇవ్వటం అనేది మంచి కాన్సెప్ట్కు నాంది పలికారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాంట్లో భాగంగానే ఈరోజు చేసినటువంటి ఈ ట్రక్కు ఓపెన్ చేసి ఆయన చేత వారందరికీ కూడా ఓపెన్ చేసి ఇప్పించడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది 10 మందిలో స్ఫూర్తి రగిలించేటటువంటి అంశంగా కనపడుతుంది. ఎవరైతే కార్పొరేట్ కంపెనీలు కావచ్చు, లేకపోతే ఇతర మేధావులు కావచ్చు, ఇతర పెద్దలు కావచ్చు, వారు ఎవరైతే ఉన్నారో వారు సహాయం చేయాలి అనుకునే వాళ్ళు కానీ, అదేవిధంగా లోకేష్తో చిన్నపాటి అపాయింట్మెంట్ కావాలని కోరుకునే వాళ్ళు కూడా వారందరూ కూడా పెద్ద సంఖ్యలో కూడా ముందుకు వచ్చి ఆయా స్ఫూర్తి కార్యక్రమం పెన్నులు కానీ బుక్స్ కానీ ఇటువంటి ఇవ్వాలి అనే లోకేష్ యొక్క ప్రధాన ఉద్దేశంగా ఉంది. కాబట్టి ఆయనకి నచ్చిన విధంగా ఎక్కువ మంది కూడా వారందరూ కూడా వచ్చి పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి బుక్స్ను పెన్నులు ఇవ్వటంలో ముందుకు వస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అసలు ఓవరాల్గా గమనించినట్లయితే కనుక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మంచి వసతులు ఇవ్వాలి, అదేవిధంగా ఉన్నతమైనటువంటి చదువు చెప్పించాలి అనేది ప్రధానంగా లోకేష్ యొక్క ఉద్దేశంగా కనపడుతుంది. ఇటీవల కూడా చాలామందిని చూసాం. మొన్నే మెగా డిఎస్సి కూడా ఇవ్వటం జరిగింది. ఎక్కువ మంది టీచర్స్ని కూడా వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రభుత్వ లెక్చరర్స్ కావచ్చు, వారందరినీ కూడా ఎన్నో రకాలుగా ఎంకరేజ్ చేస్తున్నటువంటి నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి ప్రస్తుతం చేసినటువంటి ఈ హాట్ టాపిక్, అదేవిధంగా ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో వారికి అందరికీ కూడా పాఠ్య పుస్తకాలు పెన్నులు ఇవ్వటం అనే కార్యక్రమానికి నాంది పలికారు. ఇది భారీ స్థాయిలో మరింత ఎక్కువ మందికి మేలు జరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ లోకేష్.